ఫోన్ చేస్తున్నాడేంటి? బాగున్నావా సుమా? బాగున్నానక్క. బాగున్నావమ్మా? బాగున్నానమ్మగారు. అమ్మా, నువ్వు రావనుకున్నానమ్మా. అలా ఎందుకు అనుకున్నావమ్మా? మిమ్మల్ని కలవడానికి ఏ చిన్న అవకాశం ఏ రూపంలో వచ్చినా నేను వస్తాను. అమ్మగారు, అమ్మా నాన్న బంటి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు రాజు. బంటి మాత్రం కొంచెం డల్గా ఉంటున్నాడు. సారీ బంటి, ఏదో కోపంలో అరిచేశాను. నాకు బాధ కలకలు నాన్న, కానీ నువ్వు అరిస్తే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా? కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా? మదిలో ఎంతో దిగులే. ఎంతకాలం వాడికి అమ్మ లేకపోయినా అన్నీ నువ్వే చూసుకునేవాడివి కదా రాజు. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఉండడంతో బంటి దిగులు పడుతున్నాడు. నిసిలో వెలుగై నడిపావునా? పెద్దనాన్న, వద్దు! ఈ పెదనాన్న మాట కాదని ఎప్పుడైతే ఈ గుమ్మ నుంచి నువ్వు బయటికి అడుగు పెట్టావో అప్పుడే ఈ పెదనాన్న చచ్చిపోయాడు. అక్క, పింకీ ఎలా ఉంది? బాగుంది సుమా. వదిన గారి దగ్గర ఉన్న పింకీ ఎలా ఉంది అని అడగడం తప్పు సుమా. వదిన గారి దగ్గర ఉంది అంటే మన దగ్గర ఉన్నట్టే. చెప్పు జీవన్. ఏంటి రాధిక పొజిషన్? అంతా అనుకున్నట్టే జరుగుతోంది కదా? నా ప్రయత్నం నేను చేస్తున్నాను జీవన్. ప్రయత్నం కాదు రాధిక, ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి. లేదంటే తెలుసు కదా, నీకు నీ బిడ్డ దక్కడు. అంత అవసరం లేదు జీవన్. నేను చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సూర్యప్రతాప్ని సీఎం సీట్ నుంచి రోడ్డు మీదకి తీసుకురావడం నా బాధ్యత. నువ్వు డబ్బుతో రెడీగా ఉండు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరా? ఎవరో అని ప్రాణం పోయినంత పనైంది. నీ ప్రాణం పోయేంత పని మేమెందుకు చేస్తాను రాధిక? అయినా నీ ప్రాణం పోతే ఒకటి, నా ప్రాణం పోతే ఒకటే. రాధిక, ఇంతకీ నువ్వు జీవన్ కలిసి ఇక్కడ ఏం ప్లాన్ చేశారు? ముందు మీరిద్దరూ రాధిక అనే పేరుని ఆపండి. మీరు నన్ను రాధిక అని పిలవడం ఏ ఒక్కరు విన్నా మన ప్లాన్ అంతా తెలిసిపోతుంది. ఈ రోజుతో సూర్యప్రతాప్ పని అయిపోతుంది. దానికి మీ వంతు సాయం కూడా కావాలి. మేం చెయ్యాలనుకున్న వినాశనం నువ్వు చేస్తున్నావు అంటే మా ఆశయం కోసం పుట్టిన ఆశకిరణానివి నువ్వు. అలాంటిది నీకు సాయం చేయాల్సొస్తే ప్రాణం పోతున్నా సరే నీకు సాయం చేస్తాం. అమ్మా, వాళ్ళు ముగ్గురు ఆ రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది. ఏం జరుగుతుందో నేను రాజు చూసొస్తాం. నువ్వు అలా కూర్చోమ్మా. కూర్చోండి వదినా. కానీ చీఫ్ సెక్రటరీ వస్తే నా గురించి నిజం తెలిసిపోతుంది. మేనేజ్ చేయడానికి మేము ఉన్నాం కదా, నువ్వేం టెన్షన్ పడకు. రూపా, ఒక్క నిమిషం. కరెక్ట్. ఇక్కడ గోడలకు కూడా చెవులుంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా గురించి నిజం తెలిసేలోపే సూర్యప్రతాప్ని సీఎం కుర్చీ నుంచి కిందకి దించాలి.
ఎన్నికలప్పుడు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉన్నాను. కేంద్రంతో పోరాడి నిధులు సమకూర్చడంలో మన మినిస్టర్ల పాత్ర చాలా గొప్పది. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. వెయిట్ మన ప్రభుత్వం గురించి, పాలనా లోపాల గురించి, సుపరిపాలనకు అవసరమయ్యే సలహాల గురించి మన పార్టీ విధేయులు కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.